ఛాంపియన్ శ్రీకాంత్ గారు అబ్బాయి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 29వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అన్నగారు వస్తున్నారు కార్తీ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనవరి 28వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. కానిస్టేబుల్ వరుణ్ సందేశ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జాన్ 29 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. పతంగ్ ఈ సినిమాని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 30వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. సర్వం మాయ ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. జనవరి 30వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. దల్దల్ ఈ వెబ్ సిరీస్ని ప్రైమ్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. జనవరి 30వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతున్నాయి. అంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సైక్ సిద్ధార్థ్ ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనవరి 29న రావాల్సిన సినిమా పోస్ట్పోన్ జరిగింది. కొత్త డేట్ అప్డేట్ అయితే ఇంకా లేదు. దురంధర్ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. అంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంది. కొహర్ సీజన్ 2 ఈ సీజన్ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఫిబ్రవరి 11వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. భక్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా చేశారు. అనగనగా ఒక రాజు ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ద రాజా సాబు ప్రభాస్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి తీసుకురాబోతున్నారు.